వెనిజులా మాజీ అధ్యక్షుడు మదురో కొంప ముంచింది ఆ డాన్స్ స్టెప్పులేనా? ఆ స్టెప్పులతో మండిన ట్రంప్ రివెంజ్ మదురో చేతులకు సంకెళ్లు వేసిందా? ఓ అధ్యక్షుడి చేతులకు సంకెళ్లు వేసి బందీగా తీసుకొని వెళ్తున్నటువంటి అమెరికా సాహసాన్ని చూసి ప్రపంచ దేశాలే నివ్వెరపోతున్నాయా? మదురో చాప్టర్ ఎండింగ్ పై ట్రంప్ పక్కా స్కెచ్ వేశారా? మదురోకు జీవిత ఖైదా లేక మరణ శిక్షణ? అమెరికా ఏం చేయబోతోంది? ఇంతకీ వెనిజులా మాజీ అధ్యక్షుడికి ఏపీలో ఉన్నటువంటి పుట్టపర్తికి ఉన్న లింక్ ఏంటి? లెట్స్ వాచ్. వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో ఉన్నారు. ఒక దేశానికి అధ్యక్షుడైన ఆయన్ని అగ్రరాజ్యం అమెరికా భార్యతో సహా బందీని చేసి చేతులకు సంకెళ్లు వేసి తీసుకెళ్లిన దృశ్యాలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఓ దేశ అధ్యక్షుడిని అలా సంకెళ్లు వేయడాన్ని చూసి ప్రపంచం నివ్వెరపోతోంది. మరోవైపు అమెరికాను కవ్విస్తున్నటువంటి ఆయన చేసినటువంటి డాన్స్ స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ స్టెప్పులే ట్రంప్కు మంట పుట్టించాయని, ఆ స్టెప్పులే మదురోకు సంకెళ్లు పడేలా చేశాయని ప్రచారం జోరందుకుంది. మరోవైపు వెనిజులా అధ్యక్షుడికి మన దేశంతో, అందులో తెలుగు రాష్ట్రంతో ఉన్న సంబంధం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పుట్టపర్తి సాయిబాబాకు మదురోతో పాటు ఆయన భార్య పరమ భక్తులు కావడం గమనార్హం. నికోలస్ మదురోకు ఆయన భార్య సిలియా ఫ్లోరస్కు పుట్టపర్తి సత్యసాయిబాబా అంటే అపారమైన భక్తి ఉంది. క్యాథలిక్ అయిన మదురో పెళ్లికి ముందు తన భార్య ఫ్లోరస్ ద్వారా సాయిబాబాతో పరిచయం ఏర్పడింది. ఈ దంపతులు 2005 పుట్టపర్తికి వచ్చి బాబాను కలిసి ఆయన పాదాల చింత కూర్చున్న వారి ఫోటో ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది. పుట్టపర్తి సత్యసాయిబాబాను ఆరాధించే మదురో తాను అధికారంలోకి వచ్చిన తర్వాత తన ప్రైవేట్ భవనంలో సిమోన్ బొలివర్, హ్యాంగో చావెంజ్ వంటి వెనిజులా గొప్ప నాయకులతో పాటు బాబా ఫోటోను కూడా గోడకు వేలాడదీశాడు. బాబా 2011లో శివైక్యం చెందిన నాటికే విదేశాంగ మంత్రిగా ఉన్న మదురో ఆయన మరణంపై అధికారిక సంతాప తీర్మానం ప్రకటించారు. మదురో మార్గదర్శకత్వంలో వెనిజులా జాతీయ అసెంబ్లీ ఓ అధికారిక తీర్మానం ఆమోదించి మానవాళికి బాబా చేసిన ఆధ్యాత్మిక సేవను అధికారికంగా గుర్తిస్తూ జాతీయ సంతాప దినాన్ని ప్రకటించింది. ఇప్పటికే వెనిజులాలో సాయి సంస్థలు కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. దీంతో లాటిన్ అమెరికాలో అతిపెద్ద సాయిబాబా భక్త సమూహాలలో ఒకటి వెనిజులాలోనే ఉంది. ఇది 1974లోనే ఏర్పాటైంది. 2024లోని వెనిజులా ప్రభుత్వం ఓం చిహ్నంతో కూడినటువంటి తమ జాతీయ దినోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికలను పంపింది. కాగా గత ఏడాది నవంబర్లో తన రాజకీయ సందేశాలను పక్కనబెట్టి బాబా శత జయంతిని గౌరవించారు. ఇక ఇలా ఉంటే ప్రస్తుతం మదురో డాన్స్కు సంబంధించినటువంటి వీడియోలు ఆసక్తికరంగా మారాయి. ఇవే మదురో కుంపముంచాయని ప్రచారం జరుగుతోంది. అమెరికా హెచ్చరికలను బేఖతారు చేస్తూ మదురో ప్రభుత్వ టెలివిజన్లో తరచూ డాన్సులు చేస్తూ కనిపించడమే ట్రంప్ ప్రభుత్వాన్ని రెచ్చగొట్టిందని, ఇదే సైనిక చర్యకు దారితీసిందని ది న్యూయార్క్ టైమ్స్ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. అయితే పదవి నుంచి తప్పుకొని టర్కీకి ప్రవాసం వెళ్లాలన్న అమెరికా అధ్యక్షుడి ట్రంప్ అల్టిమేటంను మదురో తిరస్కరించారు. అంతేకాదు అమెరికాను ప్రభుత్వం రెచ్చగొట్టే విధంగా మదురో నో క్రేజీ వార్ అంటూ అనే పాటకు స్టెప్పులు వేశారు. ఇక మదురో వేసిన ఈ పనులకు అమెరికా చాలా ఇన్సల్ట్గా ఫీల్ అయింది. మదురో తమను లైట్గా తీసుకున్నారని, తమ తడాకా చూపించాలని వైట్ హౌస్ సైనిక చర్యకు సిద్ధమైందనేది సమాచారం. మదురోతో పాటు ఆయన భార్యను వెనిజులా గడ్డ నుండి బందీలుగా చేసి సంకెళ్లు వేసి రివెంజ్ తీసుకుంది అమెరికా. ఇక ఇలా ఉంటే ఇప్పుడు కొలంబియా వంతు వచ్చినట్టుగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తీవ్ర వ్యాఖ్యలకు కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ఏకంగా నన్ను వచ్చి పట్టుకో, నేను ఇక్కడే ఎదురు చూస్తున్నా అంటూ బహిరంగ సవాల్ విసిరారు. ట్రంప్ వ్యాఖ్యలపై పెట్రో ఎక్స్ వేదికగా ఘాటుగా స్పందించారు. మరోవైపు కొలంబియా విదేశాంగ శాఖ ఒక ప్రకటన కూడా విడుదల చేస్తూ చర్చలు, సహకారం, పరస్పర గౌరవం ఆధారంగా ఇతర దేశాలతో సంబంధాలు కోరుకుంటున్నట్లుగా తెలిపింది. గత అక్టోబర్లోనే డ్రగ్స్తో సంబంధాలున్నాయనే ఆరోపణలతో ట్రంప్, పెట్రో ఆయన కుటుంబంపై ఆంక్షలు విధించారు. అయితే పెట్రో ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నారు. తన హయాంలో ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద కొకైన్ స్వాధీనం జరిగిందని స్పష్టం చేస్తున్నారు. ఇక మదురో అరెస్టును ఒక పెద్ద విజయంగా అభివర్ణించిన ట్రంప్ ఇప్పుడు తన దృష్టిని కొలంబియా వైపు మళ్లించారు. కొలంబియా కూడా చాలా అనారోగ్యంతో ఉందని, కొకైన్ తయారు చేసి అమెరికాకు అమ్మే ఓ అనారోగ్య వ్యక్తి దేశాన్ని నడిపిస్తున్నారని పెట్రోను ఉద్దేశించి తీవ్రంగా విమర్శించారు. అతనికి కొకైన్ మిల్లులు, ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఇదంతా ఎక్కువ కాలం సాగదు అని ట్రంప్ హెచ్చరించారు. కొలంబియాలో కూడా అమెరికా ఆపరేషన్ ఉంటుందా అని విలేకరులు అడగ్గా నాకు ఇది మంచి ఆలోచనలాగే ఉంది అని బదులిచ్చారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలతో కొలంబియా నెక్స్ట్ టార్గెటా అన్న ఆందోళన నెలకొంది.